అండమాన్ దీవుల సమీపంలోని సముద్రంలో సహజ వాయు నిక్షేపాలను కనుగొన్నట్లు ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ ప్రకటించింది. ఆఫ్షోర్ అండమాన్ బ్లాక్ ANOSHP 2018-1లోని విజయపురం 2 బావిలో ఈ ఆవిష్కరణ జరిగింది. ఈ బావి నుంచి సేకరించిన గ్యాస్ నమూనాల ప్రాథమిక విశ్లేషణలో 87% మీథేన్ వాయువు ఉన్నట్లు నిర్ధారణైంది. ఇది అండమాన్ నికోబార్ ప్రాంతంలో హైడ్రోకార్బన్ నిల్వలకు సంబంధించి భారతదేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. OIL ఈ బ్లాక్ను 2018లో ఓపెన్ అక్రేజ్ లైసెన్సింగ్ పాలసీ కింద దక్కించుకుంది. భారతదేశం చమురు అవసరాలలో 88% సహజ వాయువు అవసరాలతో 50% దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో ఈ ఆవిష్కరణ దేశభక్తి, భద్రతకు కీలకమైన అడుగుగా భావిస్తున్నారు. విజయపురం 2 బావి అండమాన్ దీవుల తీరం నుంచి 9.20 నాటికల్ మైళ్ల దూరంలో 295 మీటర్ల నీటి లోతులో తవ్వారు. ప్రారంభ సమయంలో 2212 నుంచి 2250 మీటర్ల మధ్య అడపాదడప గ్యాస్ ప్రవాహాన్ని గమనించారు. ఈ నమూనాలను విశ్లేషించగా 87% మిథేన్తో కూడిన సహజ వాయువు ఉనికిని గుర్తించారు. అయితే ఈ బావి నుంచి రోజుకు ఎంత గ్యాస్ ఉత్పత్తి చేయవచ్చనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. 2650 మీటర్ల వరకు తవ్వకాలు పూర్తి చేస్తేనే నిక్షేపాల పరిమాణం, వాణిజ్య సామర్థ్యంపై అంచనాకు రాగలమని అధికారులు తెలిపారు. ఈ ఆవిష్కరణ భవిష్యత్ అన్వేషణలకు మార్గదర్శకంగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. అండమాన్ నికోబార్ ప్రాంతం హైడ్రోకార్బన్ నిల్వ సామర్థ్యం కలిగి ఉందని చాలా కాలంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. సమీపంలోని మయన్మార్, ఇండోనేషియా సముద్ర తీరాల్లో ఇప్పటికే భారీ స్థాయిలో చమురు, గ్యాస్ నిక్షేపాలు వెలుగులోకి వచ్చాయి. అండమాన్ బేసిన్లో 37.1 కోట్ల టన్నుల చమురుకు సమానమైన నిక్షేపాలు ఉండే అవకాశం ఉంది. ఈ అంచనాల నేపథ్యంలో OIL ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ కలిసి 3200 కోట్ల పెట్టుబడితో అండమాన్ సముద్రంలో విస్తృత అన్వేషణ కార్యక్రమాలను చేపట్టాయి. తాజా ఆవిష్కరణ ఈ ప్రాంతంలో భవిష్యత్ అన్వేషణలకు ఊతమిచ్చేదేగాక భారతదేశ శక్తి భద్రతకు కీలకమైనదిగా భావిస్తున్నారు. దేశం ప్రస్తుతం తన చమురు అవసరాలలో 88% మరియు గ్యాస్ అవసరాలలో 50% దిగుమతులపై ఆధారపడుతోంది. ఈ ఆధారితను తగ్గించేందుకు అండమాన్ ప్రాంతంలో హైడ్రోకార్బన్ అన్వేషణలు కీలకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆవిష్కరణ ఫలితంగా అండమాన్ బేసిన్లో మరిన్ని బావుల తవ్వకాలకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. OIL ఈ బ్లాక్లో మరో 2 అన్వేషణాత్మక బావులను తవ్వే అవకాశం ఉందని సమాచారం.